ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో చేసిన చోట బీజేపీ కూటమి విజయభేరి మోగిస్తోంది. ఆయన మహారాష్ట్రలోని అనేక చోట్ల ప్రచారం చేశారు. పలు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని రక్షించాలని, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న పవన్ అక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూణే, బల్లార్పూర్, షోలాపూర్, డెత్లోర్, లాతూర్లలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం జరిగింది. పూణే, బల్లార్పూర్, షోలాపూర్లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. డెత్లూర్, లాతూర్లలో హోరాహోరీ పోరు సాగుతోంది. మహారాష్ట్రలో మహాయతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి రికార్డు క్రియేట్ చేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహిళా ఓటర్లు, మరాఠాలు, ఓబీసీలు కులాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమన్న మోదీ మాటను మరాఠాలు నమ్మారు. అలాగే గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని కర్ణాటక, తెలంగాణలను ఉదాహరణలుగా చూపారు ప్రధాని. మహాయతి హామీ ఇచ్చిన ఉచిత పథకాలు కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది.